మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులందరూ వెళ్లే దారిలో నేను వెళ్ళను, నా దారి సపరేట్ అంటూ అందరూ చుట్టుపక్కల రైతులందరూ కూడా వరి, పత్తి వంటి పంటలు సాగు చేస్తే తాను మాత్రం కూరగాయల సాగు చేసి అద్భుతమైన విజయాలు సాధించాడు ఈ శ్రీరాములు అనే రైతు. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం నూర్జాన్పేట తండాకు చెందిన ఈ రైతు సక్సెస్ స్టోరీ చేద్దాం. ప్రస్తుతం ఎకరాలో టమాటా సాగు చేసి నిత్యం 40 బాక్సుల ద్వారా 40,000 బాక్సు 1000 చొప్పున 40,000 రూపాయలు సంపాదిస్తూ అందరినీ కూడా ఒక తోటి రైతులకు ఆదర్శంగా ఉన్న ఈ రైతు సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం. వారు సాగులో ఎప్పుడు చేపట్టారు, సాగులో ఎటువంటి పద్ధతులు అవలంబించారు, ఎటువంటి రకమైన టమాటా సాగుని విత్తనాలు ఎంచుకున్నారు, ఎన్ని వివరాలు కూడా రైతు శ్రీరాములు అని తెలుసుకుందాం. చెప్పండి శ్రీరాములు గారు, నమస్తే. ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు? 2009 నుంచి చేస్తున్నాను. 2009 నుండి. ఓకే. అందరూ మేము ఇక్కడ వస్తా ఉంటే అన్ని వరి, కాటన్ పంటలు మాత్రమే కనిపిస్తున్నాయి, మీది ఒక్కటే మధ్యలో ఈ టమాటా సాగు. ఎందుకు టమాటా వైపు మీరు మొగ్గు చూపారు? అంటే ఇంత ముందు మేము వరి చేసినాం సార్, మొత్తం వరి చేసినాం. మా నాన్న ఇప్పుడు వరి చేస్తుండే, అప్పుడు నేను కూడా డిగ్రీ చేసిన, పీజీ చేసిన, బీఈడీ చేసిన తర్వాత నేను మా నాన్న చేసే వ్యవసాయం చేస్తే మొత్తం అప్పులే అవుతున్నాయి. అన్ని అప్పులు ఉన్నాయి. అప్పటికి నేను వ్యవసాయానికి వచ్చే కాడికి అప్పులే ఉన్నాయి. నాకు అప్పుడు జాబ్ రాలేదు, కొద్దిగా మిస్ అయిపోయింది. అయితే నేను తేజ లేద్దామని చెప్పేసి నేను అప్పుడే స్టార్టింగ్ డ్రిప్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అప్పుడు స్టార్టింగ్ టిప్ ఇచ్చారు. తేజ అంటే మిర్చియా? మిర్చి వేసి అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు తేజాలు వేసిన. వేసి తేజ మిర్చి వేసి మంచి అప్పుడు 42 క్వింటాలు తీసిన ఎకరానికి. తీసి దాని నుంచి ఇక కూరగాయల వైపు మళ్ళీ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత కూలీల ఇబ్బంది అవుతుంది కూలీలకు. అయితే దాని నుంచి కూరగాయలకు వచ్చి అప్పటి నుంచి టమాటా, పచ్చిమిర్చి వేస్తే మంచి లాభాలు. ఒక సంవత్సరం పచ్చిమిర్చి చేస్తే 6 లక్షలు వచ్చినాయి. అప్పుడు అబ్బా ఇది బాగుందని చెప్పేసి ఈ కూరగాయల వైపు మళ్ళీ మంచి లాభాల్లో తీస్తున్నా, పర్వాలేదు. మంచి ఇప్పటికైతే సంతోషంగా అప్పులను తీర్చినా మంచి ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు టమాటా సాగేశారు కదా, ఎప్పుడు నాటడం జరిగింది? ఇది జూలైలో. ఎటువంటి ఏ రకమైన వెరైటీ? సింజంటా వాళ్ళ సాహో వెరైటీ. ఇప్పుడు చెప్పండి, ఎంత పెట్టుబడి అయింది, ఎంత సాగు చేశారు, ఎంత పెట్టుబడి అయింది? మల్చింగ్ కు వచ్చేసి ఒక 20,000 అయింది సార్. మల్చింగ్ వేసి బోదల్ బెడ్ మేకర్ నాకే ఉంది, ట్రాక్టర్ ఉంది, ప్లస్ నేను ఎరువు వేసుకున్న బెడ్ మీద, దాని కింద బెడ్ మందులను వేసుకున్నా, పైన మల్చింగ్ తీసుకున్నా. కూలీలకు ఒక 10,000 అయినాయి, మల్చింగ్ ఒక 20,000 అయినాయి. ఇక పెట్టుబడి అంటే ఇక ఇదే పెట్టుబడి. అంటే మామూలుగా స్ప్రేయింగ్ కానీ అప్పుడప్పుడు వేప నూనెలు ఇవి కొడుతుంటా, ప్లస్ డ్రిప్ మందులు మాత్రం 319 ఈ మన ఈ 1261 దానికి కావాల్సినవి. అంటే ఫార్ములా 4, ఫార్ములా 6 ఎక్కిస్తుంటా. వాటికి అంటే ముందు నారు పోసుకున్నారు, జూలైలో నారు పోసుకున్నారా టమాటా? నేను నర్సరీలో పోయించిన. నర్సరీలో మొక్క తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకున్నా డైరెక్ట్. అంటే ఏ నెలలో నాటారు? జూలై నెలలో. కటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? కటింగ్ వచ్చేసి ఇంత ముందు జూలై అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో స్టార్ట్ కావాలి. అయితే అప్పుడు కొంత వర్షాల వల్ల డిలే అయిపోయింది. అది అంత తోట కరెక్ట్ లేదు. అయితే నేను అప్పుడు కొన్ని వెళ్ళినాయి, అప్పుడు ఒక 100-200 బాక్సులు వెళ్ళినాయి మధ్యలో. అప్పుడు 1400 ఉండే అప్పుడు రేటు. వెళ్ళినాయి. మళ్ళీ ఫస్ట్ పడ్డ క్రాపే వెళ్ళింది, తర్వాత ఆగిపోయి మళ్ళీ దీనికి తీసేద్దామా వద్దా అని ఆలోచనలో దీనికి కావాల్సిన అన్ని డ్రిప్ మందులు ఎక్కిస్తూ కొద్దిగా మంచిగా వచ్చింది. తోట పర్వాలేదు, కాస్త అనిపించింది. అప్పటి నుంచి ఇక దీనికి వదిలిపెట్టకుండా అట్టే చేస్తూనే ఉన్నా. చేస్తే ఇప్పుడు లైన్కి వచ్చి ఇప్పుడు పర్వాలేదు, మంచి లాభాలు ఉన్నాయి. రోజు 40 బాక్సులు వెళ్తున్నాయి. ఇప్పుడు రోజు 40 బాక్సులు. ఇప్పుడు బాక్స్ ధర ఎంత ఉందండి? ఇప్పుడు 1000 రూపాయలు ఉంది సార్. 1000 రూపాయలు అంటే రోజు 40,000 సంపాదిస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ చేస్తారు? ఇప్పుడు 3 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తారు. 3 రోజులకు ఒకసారి 40,000 రూపాయలు. వారంలో 2 సార్లు. ఓకే. ఇంకా ఎంత కాలం వచ్చే అవకాశం ఉంది? ఇదా సార్, ఇది మార్చి దానికి వస్తుంది. ఈ తోట ఇప్పుడు పోదు, మార్చి దానికి వస్తుంది. అంటే దాదాపు 20-30 లక్షలు సంపాదిస్తారు. 20-30 లక్షలు రావాలి కానీ అంటే 40,000 అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ ధర ఉంటే వస్తాయి సార్. ఈ ధర ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు భవిష్యత్తులో అంటే ఇంకొక నెల పోతే అన్ని అందరి అప్పుడు 300-400 ఉంటుంది, అయినా కూడా మంచి లాభమే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ క్రాప్ వస్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి క్రాప్ ఎక్కువ వస్తుంది. అప్పుడు 300-400 ఉన్నా కూడా లాభమే. అప్పుడు అంటే టమాటా రేట్లు అప్ అండ్ డౌన్స్ పోను, యావరేజ్ అసలు ఎంత వస్తుంది బాక్స్ కు వచ్చేసి? ఇప్పుడు 1000 రూపాయలు అవుతుంది సార్. 120 రూపాయలు పోతే 880 రూపాయలు వస్తాయి లాభం. ఓకే. మనకి
అంటే ఇప్పుడు వరి పత్తి చేసి నష్టాల పాలవుతున్న రైతులకు ఏం సలహా ఇస్తారు? వరి చేస్తే ఉంది సార్. ఇప్పుడు నేను 4 ఎకరాలు వరి చేసిన, 2,05,000 వచ్చినాయి. దాంట్లో మా ట్రాక్టర్ కి తీసేస్తే, కూలీలకు తీసేస్తే, స్ప్రే మందులకు తీసేస్తే, ప్లస్ దున్నటానికి అన్ని తీసేస్తే అసలు ఏం మిగిలి ఎకరానికి 10,000, 20,000 కూడా రావట్లేదు. ఇప్పుడు మొత్తం వచ్చేదే 50,000 వస్తాయి. అందులో 30,000 పోతాయి, 30,000-40,000 పోతాయి అంతే మందులు కానీ, స్ప్రేయింగ్ కానీ, ఇప్పుడు నాటు కూళ్ళకు కానీ, నాటుకు కానీ, సీడ్కు అన్ని పోగా మనకి ఏం 15,000, 20,000 మిగులుతాయి అంతే ఎకరానికి. ఎక్కువ రావట్లా వరిలో. ఓకే, ఇది ఒక రోజు పోయినా నాకు, ఇలా ఒక రోజు పోయినా నాకు 40,000 వస్తాయి. అదే రేటు కలిసి వస్తాయి. కలిసి రాకపోయినా 200 ఉన్నా చాలు 8,000 రూపాయలు వస్తాయి ఒక రోజులో. ఇట్లా 2 రోజులు ఇప్పుడు నీకు 80 బాక్సులు అవుతాయి దీంట్లో. నిన్న 40 పోయినాయి, ఇలా 40, 80 బాక్సులు. ఇట్లా వారానికి 2 సార్లు. ఇది ఒక్క నెల కలిసి వస్తే చాలు నాకు. ఒక నెల కలిసి వస్తే నాకు మంచి లాభం ఉంటది. 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు వస్తాయి. ఒక నెల కలిసి వస్తే 10 లక్షలు. ఎప్పటి వరకు ఉండే అవకాశం? మార్చి వరకు ఉంటుంది. మార్చి వరకు ఉంటుంది. మార్చి వరకు ఉంటుంది. అంటే పంట నిలబడడానికి, అంటే మన ఉష్ణోగ్రతలు వర్షాల వల్ల దెబ్బతినకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పౌడర్ అంటే మనకు ఫంగిసైడ్ లెక్క వస్తుంటాయి సార్. వర్షాకాలం ఫంగిసైడ్ కు మనం మందులు కొట్టుకుంటే అవి నిలబడుతుంది. అది అంటే మంచి మందులు కొట్టుకుంటే, ప్లాంటమేషన్ కానీ, అమిస్టాటా ఇట్లాంటి మందులు కొట్టుకుంటే అవి నిలబడతాయి. లేకపోతే అది పోతుంది ఏమంటే. అంటే ఎంతమందికి ఉపాధి ఇస్తారు మీరు? ఉపాధి ఇప్పుడు మా వల్ల నాకు 5-6 ఉపాధి సార్ డైలీ వస్తుంది. ఇప్పుడు నాకు 2 నెలల నుంచి వరి కోతలు నాటు పెట్టిన తరపు నుంచి ఒక 4 మనుషులు 2 నెలల నుంచి కంటిన్యూగా. ఇది కాదు సార్, అక్కడ నేను మిర్చి వేసిన ఎకరం, అక్కడ టమాటా వేసిన, చిక్కుడుకాయ 30 గుంటలు వేసిన, అక్కడ జోల మిర్చి ఎకరం 10 గుంటలు వేసిన. ఇప్పుడు ఆడ ఉంది బెండకాయ 10 గుంటలు ఉంది, ప్లస్ గోకరకాయ 10 గుంటలు ఉంది. ఆడ గుట్ట దగ్గర 2 ఎకరాలు ఉంది సార్. ఒక టమాటా ద్వారానే ఇంత సంపాదిస్తుంటే ఇంకా వాటి మీద ఇంకా అదనపు ఆదాయం. అక్కడ కూడా టమాటా. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు మీరు? మొత్తం 4 ఎకరాలు సార్. ఇది టమాటా 2 ఎకరాలు, అక్కడ 2 ఎకరాలు. ఓకే, 4 ఎకరాలు. ఇప్పుడు ఒక ఎకరం ఆడ వేసిన టమాటా వేసిన, 30 గుంటలు చిక్కుడు ఉంది సార్ అక్కడ. మొత్తంగా అయితే కూరగాయల సాగు బెస్ట్ అంటారు. పత్తి, వరి కూరగాయల సాగు బెస్ట్ సార్. ఇప్పుడు మనకి ఏది వచ్చినా ఏం కాదు. ఇప్పుడు వరి అంటే ఇప్పుడు లాస్ట్ కోసే ముంగల మందు పడిపోయింది, మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకేం కాదు. కాకపోతే వర్షం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆగిపోయినా కూడా మళ్ళీ మనం వర్షం పోయిన తర్వాత కూడా దానికి మనం మంచిగా చేసుకోవచ్చు. దానికి తోటకు మళ్ళీ మందులు కొట్టుకుని కొద్దిగా లైన్ తీసుకొస్తే మనకు కొద్దిగా లాభాలు వస్తాయి ఇట్లా. ఓకే, ఇది రైతు చెబుతున్నారు. వరి వేసి అప్పుల పాలయ్యాను, కానీ ఎప్పుడైతే కూరగాయల సాగు చేపట్టానో అప్పటి నుంచి కూడా అప్పులు తీర్చాను. ప్రస్తుతం నాకు తను ఊహించినంతగా ప్రస్తుతం ఒక బాక్సు ధర 1,000 రూపాయలు పైగా పలుకుతుంది. ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి 40 బాక్సుల చొప్పున 40,000 రూపాయల ఆదాయం నాకు టమాటా సాగు మీద వస్తుంది. ఇంకా నేను ఇతర మిర్చి, చిక్కుడు, గోరు చిక్కుడు వంటి పంటలు కూడా సాగు చేస్తున్నాను. కాబట్టి రైతులకు 100% కూడా ఏదైతే నష్టపోయే పంటలు అయితే వరి, పత్తి వంటి పంటలు సాగు చేయకుండా కూరగాయల వైపు వస్తే అధికంగా లాభాలు ఆర్జించవచ్చు. జూలైలో తాను ఈ పంట నాటాను. మధ్యలో వాతావరణ పరిస్థితులు వర్షాల వల్ల దెబ్బతిన్నా కూడా ఆ పంటను అదేవిధంగా వాటికి స్పేస్ ఇచ్చుకుంటూ కాపాడాను. సో తద్వారా నాకు ఈరోజు పంట దిగుబడి అయితే కలిసి వస్తుంది. ఇప్పుడు బాక్సు ధర 1,000 రూపాయల పాటు నెల రోజుల పాటు ఉంటే నాకు చాలు. ఎకరం మీద 10 లక్షల ఆదాయం ఒక్క నెలలోనే వస్తుంది. మొత్తంగా 20 నుండి 30 లక్షల ఆదాయం మాత్రం ఈ టమాటా సాగు ద్వారానే సంపాదిస్తున్న నిజంగా ఇతన్ని మాత్రం మెచ్చుకోవాలి. ప్రస్తుతం ఇతనికి పక్కనే ఉన్న హార్టికల్చర్ అయితే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం హార్టికల్చర్ అధికారుల సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇతను మాత్రం సక్సెస్ అయినారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇతను టమాటా సాగు ద్వారా ఒక ఎకరాలోనే కేవలం 20 నుండి 30 లక్షల ఆదాయం పొందుతూ అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ శ్రీరాములు అనే రైతు.